ఒకనొకప్పుడు ఒక గ్రామంలో మాయా పుచ్చకాయ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను తన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తన మాయా పుచ్చకాయలతో ప్రసిద్ధి చెందాడు. అతను పుచ్చకాయలను మాయా శక్తులతో మార్చి వాటిని వింతగా తయారు చేసేవాడు. ఈ పుచ్చకాయలు తినేవారు కానీ వాటి రూపం, రంగు మరియు రుచి సాధారణ పుచ్చకాయలతో పోల్చితే చాలా వింతగా ఉండేది. ఒకరోజు ఒక ప్రయాణికుడు ఈ గ్రామ